వానొస్తే కొందరికి అదో పండుగ. ముఖ్యంగా చేపలంటే ఇష్టపడే వారికి ఈ సీజన్ అదో ఆట విడుపు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఒకవైపు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఆ చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో అయితే ఆ చేపలు ఎదురెక్కుతా ఉన్నాయి. చేపల వేటలో కూడా ఆ గ్రామస్తులు నిమగ్నం అయ్యారు. మనం ప్రస్తుతం కొత్తపల్లి దగ్గర ఉన్నాం. కొత్తపల్లి చెరువులోంచి వరద అనేది స్టార్ట్ అయింది. కొత్తపల్లి చెరువుకు ఈ వరదకు సంబంధించి చేపలు ఎదురెక్కడంతో ఇక్కడ మత్స్యకారులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, వీటిని చేపలను పట్టుకోవడం, చేపల్ని రుచి చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. మనతో పాటు ఈ చేపలు పట్టే మత్స్యకారులు ఉన్నాయా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ చేపలు ఏ చెరువు నుంచి వస్తున్నాయన్నా? కొత్తపల్లి చెరువులో నుండి ఎదురు వస్తున్నాయి. కొత్త నీళ్ళకి ఎదురెక్కుతుంది చేప. అంటే పొద్దుటి నుంచి ఎన్ని పట్టిండ్రు? పొద్దున్న మాకైతే కొంచెం పట్టినాం, కొన్ని పట్టినాం, ఒక 3 పట్టినాం చేపలు. అంటే ఈ చేపలు ఎదురెక్కడం అనేది ఉంటుంది కదా, ఈ ఎదురెక్కే చేపలకు సంబంధించి కస్టమర్లు బాగా దీనికి డిమాండ్ ఉంటుంది కదా? డిమాండ్ అంటే ఏం లేదు కదా, టేస్ట్ ఉంటుంది బాగా కొత్త చేప, ఎర్ర నీళ్లు తాగి కొత్త చెన పోయడం వల్ల చేపకు కొంచెం టేస్ట్ వస్తుంది చేప, అందుకే డిమాండ్ కూడా. అంతే. అంటే నిన్నటి నుంచి పడుతున్నారా, ఇప్పుడే పడుతున్నారా? మేము ఇవాళ వచ్చినాం పొద్దున్న. చేపలకు ఎర్ర నీళ్లు తాగడంతో కొత్త వరద ఏదైతే వస్తుందో దానికి ఎర్ర నీళ్లు తాగడానికి చేప ఎదురెక్కుతుంది. ఇప్పటి వరకు చెరువులో పెరుగుతున్న చేప. అయితే ఆ చేప ఇక్కడికి వచ్చి ఈ ఎదురెక్కిన తర్వాత చెరువుకు కొంచెం సుదూర ప్రాంతంలో వరద తగ్గగానే వలలేసి అనేది చేపలను పడుతున్నారు. మనం విజువల్ లో గమనించవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు, ఆ తర్వాత గాలాలు వేసే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అయితే చేప ఎప్పుడు పడుతుందా, చేపను కొనుగోలు చేద్దామని చెప్పేసి కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చారు. మనతో పాటు ఒక కస్టమర్ నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపల్లి అండి మాది. కొత్తపల్లినా? చేపలు కొన్నారా? గత 2 నుంచి 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొత్తపల్లి చెరువులో నుంచి నీళ్లు కొత్త వాటర్ కాబట్టి చెరువు నుంచి పైకి వస్తున్నాయి. ఆ పొద్దున నుండి నేను సాయంత్రం నుండి చాలా వరకు చేపలు పడుతున్నాయి. అందరూ దాదాపు ఇప్పుడు తక్కువైనాయి. పొద్దున నుండి దాదాపు 2-3 సంచులతో తీసుకెళ్తున్నారు. ఆటోలు అన్నీ అవే తీసుకెళ్తూ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే ఈ ఫస్ట్ సారి చేప కాబట్టి టేస్ట్ ఉంటుందని చెప్పి చాలా మంది చుట్టూ కరీంనగర్ చూసుతా వచ్చి తీసుకురావడం జరుగుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే ఈ కొత్తపల్లి అనేది ఉంటుంది. కొత్తపల్లి నగరానికి సమీపంలో ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడికైతే కస్టమర్లు వస్తా ఉన్నారు. చేపలు కూడా పెద్ద సైజు చేపలు కూడా ఇక్కడ వలలో చిక్కడం అనేది వీళ్ళ కస్టమర్లు కూడా వీటిని కొనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కొత్తపల్లి నుంచి.